విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులుగా అందరూ కూడా చిన్నాభిన్నమయ్యారు. ఆ రోజు మీ ఎల్లో మీడియాలో భూషి చూపించారు. ఈ శాఖకు అన్యాయం, ఆ శాఖకు అన్యాయం, ఈ ఉద్యోగులకు అన్యాయం అని మీ బూటకపు మాటలు ఏదైతే ఎల్లో మీడియాలో చూపించినటువంటి బూటకపు మాటలు నమ్మి కొంతమంది మోసపోయాము అని ఈరోజు రిలైజ్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా మీకు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ధర్నాకి వెళ్ళినటువంటి చరణ్ అనే అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు శాపం మీకు తగులుతుంది, గుర్తుపెట్టుకోండి అని కూడా మీకు తెలియజేస్తున్నా. మేమందరం కూడా ఒక్క నిమిషం ఆ కుటుంబం కోసం మౌనం పాటిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా నిలుస్తామని, ఏదైతే ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా మేము 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి అందించాలని కూడా మేము కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం.